నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఏఎస్ఓ సతీష్ కుమార్ మరణం వెనుక ఎన్నో రహస్యాలు దాగున్నాయని, అసలు ఈ మరణం హత్య, ఆత్మహత్య ఎలా జరిగింది? ఒకవేళ హత్య చేస్తే ఎవరు చేశారు? ఆత్మహత్య అయితే ఎందుకు చేసుకున్నారు? ఇలాంటి ఎన్నో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీనికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? ఈరోజు దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సతీష్ కుమార్ మరణం వెనుక కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే ఆయన్ని హత్య చేశారు అని కొంతమంది అంటున్నారు. ఒక వార్తా పత్రికలో కూడా తల వెనుక బలమైన గాయం ఉంది, ఎవరో ఒక వస్తువుతో కొట్టారు అని చెప్పేసి రాసుకొచ్చారు. అంటే ఈయన రైల్వే స్టేషన్ నుండి, గుంతకల్లు రైల్వే స్టేషన్ నుండి ఈయన్ని ఎవరైనా ఫాలో అయ్యారా? అసలు ఈయన్ని ఎవరు కలిశారు? ఈయన చనిపోతున్నట్టు ఆయనకి ముందే తెలుసా? ఎందుకు అంటే ట్రైన్ ఎక్కిన 1 అవర్ లోపే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది కాబట్టి అసలు ఏం జరుగుంటుంది అంటారు ఈ ట్రైన్ లో? సతీష్ కుమార్ చనిపోతే ఎవరికి లాభం? అవును. సతీష్ కుమార్ని చంపితే ఎవరికి లబ్ధి? ఇప్పుడు ఇవాళ ఆ దిశగా దర్యాప్తు ఏంటి? ఇప్పుడు మనం చూసినట్లయితే అతను రైలు ఎక్కిన గంటలోనే జరిగింది ఇన్సిడెంట్. అవును. అంటే స్టేషన్లోనే అతను ఫాలో అయ్యారా? రైల్లో అతనితో పాటు హంతకులు కూడా ప్రయాణించారా? దీని వెనకేదో సుపారీ వినపడతారు. ఏది? వివేకానంద రెడ్డి హత్య కేసు అప్పట్లో దాని వెనక సుపారీ వినపడింది. 40 కోట్లనో ఏదో అన్నారు అప్పట్లో. 40 కోట్లు సుపారీ ఇచ్చే స్థాయి అక్కడ నిందితులకు ఎక్కడది అని కూడా అప్పట్లో దర్యాప్తు జరిగింది. దానిలో డబ్బు కూడా పట్టుబడింది, ఆయుధం కూడా పట్టుకున్నారు అక్కడ. ఏది? వివేక హత్య కేసులో. అక్కడ కూడా ఇదే ఏంటి? వరుస పెట్టి ఆ నిందితులు, సాక్షులు, గొలుసు కట్టు మరణాలు. పట్టాల రవి హత్య అదే, వివేక హత్య అదే, ఇప్పుడు ఈ పరకామణి కేసు కనపడతా. అంటే పరకామణి చోరీ కేసు ఇవాళ అతను నిజంగా ఆత్మహత్య చేసుకునేవాడైతే ఎప్పుడు చేసుకునేవాడు? మొదట్లోనే చేసుకునేవాడు. అవును. మొదటిసారి దర్యాప్తుకి అతన్ని పిలిపించినప్పుడే అప్పుడు చేసుకోవాలి. అవును. ఇప్పుడు 6వ తారీఖు మొదటిసారి వచ్చాడు అతను, ఇప్పుడు రెండోసారి బయలుదేరాడు. ఈ వారం రోజులు ఎందుకని అతను చేసుకోలేదు? ఆత్మహత్య చేసుకునేవాడు అసలు విచారణకు వస్తాడా? విచారణకు వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతను నిజాలు చెప్పడానికే వస్తున్నాడు. ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 6వ తారీఖే కొన్ని నిజాలు బయట పెట్టాడు. మళ్ళా రెండోసారి రావాలని పిలిచారు. ఆ వచ్చే వాడిని లేపేశారంటేనే అర్థమవుతుంది కదా దీని వెనక ఎవరి హస్తం ఉందో. ఇప్పుడు దీన్ని ఆత్మహత్యగా చిత్రించాలని ఎందుకు చూస్తున్నారు? ఆ రోజు వివేకానంద రెడ్డిని కిరాతకంగా నరికి చంపితే గుండెపోటు అన్నారు. అరే, ఒంటి మీద 7 గొడ్డలి దెబ్బలున్నాయి, తల పగిలింది. అది వీళ్ళ కంటికి గుండెపోటుకి ఎలా కనపడిందమ్మా? ఇప్పుడు ఇంకా నయ్యం, ఇప్పుడు ఈ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదా ఈ బ్యాచ్? వెళ్తే అక్కడ కూడా ఆధారాలు చెరిపేసేవాళ్ళ? అక్కడ కూడా ఆధారాలని చెరిపేసేవాళ్ళ? అక్కడ కూడా తలకి కట్టు కట్టేసేవాళ్ళ? ఆ రోజు వివేకాన్ని చంపి ఆయనకి రాజకీయంగా నరికి కట్లు కట్టారు. అవును సార్. అరే, సెంటు జల్లారు, దండలేశారు, రక్తం తుడిచేశారు, ఏదైనా చేస్తారమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఈ బ్యాచ్ ఏంటిది? కరుడు గట్టిన నేరగాళ్ళు అన్నమాట. చంపుతారు, ఆధారాలని మరి రూపుమాపుతారు, హత్యని గుండెపోటు అంటారు, హత్యని ఆత్మహత్య అంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారి సతీష్ కుమార్ హత్యని ఆత్మహత్య అని చెప్పింది ఎవరు? నాకు అతని మీద అనుమానం ఉంది అసలు. అంటే మరొక చిన్న ప్రశ్న ఏంటంటే సార్, ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకున్న వెంటనే, అంటే ఈయన చనిపోయారని తెలిసిన వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈయన ఫొటోస్ పోస్ట్ చేస్తూ కింద ఏం రాసుకొచ్చారు అంటే, ఇది ముమ్మాటికి ఆయన్ని ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు అంటే ఆ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉందో ఈ పోలీసుల దగ్గర నుండి ఒత్తిడి పెరిగింది. ఎందుకు ఒత్తిడి పెరిగింది అంటే, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పండి అని చెప్పేసి ఒత్తిడి చేయడం వల్ల ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఈయన చనిపోయాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు రాసుకొచ్చారు సార్.
ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ క్షణం వరకు ఈ కేసుకి సంబంధించి, ఈ పరకామణి కేసుకి సంబంధించి కేవలం ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఈ రెండు పేర్లు మాత్రమే విన్నాము. తర్వాత ఎవరైతే దొంగున్నారో ఆయన, తర్వాత కేసు పెట్టిన సాక్షి సతీష్ గారు. మరి ఈ పేర్లు కాకుండా కొత్తగా కరుణాకర్ రెడ్డి పేరుని తెర మీదకి తీసుకొచ్చింది కూడా ఈ వైసీపీ వాళ్ళే. అంటే వీళ్ళకి తెలుసా నెక్స్ట్ ఇప్పుడు ఈయన గనక ఎంక్వైరీకి వెళ్తే నెక్స్ట్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్తాడన్న కన్ఫర్మేషన్ తోనే ఈ విధంగా చేశారా? అంటే దొంగను కూడా వీళ్ళే పట్టిస్తున్నారా? మొదటిసారి వచ్చినప్పుడు చెప్పలేదా? ఏమో సార్, అదే డౌట్ ఆరో వచ్చింది నాకు. తారీఖు ఆరో తారీఖు వచ్చినప్పుడే భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాడా? ఆ కక్షతోనే ఇన్నాళ్ళు బెదిరించారా? మాట వినలేదు, మళ్ళా విచారణకు బయలుదేరాడు అని చెప్పి చంపేశారా? ఇప్పుడు అసలు భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఏంటి ఇందులో? మరి ఆయన అసలు ఉన్నారా, పరారయ్యారా? హ్మ్. ఇప్పుడు ముందు అసలు అది చూడాలి. ఎందుకంటే ఇక్కడ 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరే. హ్మ్. దొంగ, నేరస్తుడు, తన్నెవరూ చూడలేదు, నన్నెవరూ కనిపెట్టలేరు అనుకుంటారు. కానీ ఎక్కడో చోట దొరికిపోతారు. అదే ఇవాళ మనం చూసాం. ఏది? ఆ వల్లభనేని వంశీ మరి టీడీపీ కార్యాలయం తగలబెట్టారు. హ్మ్. గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టిన కేసులో అరెస్ట్ అవుతాడేమో అనుకున్నారు. హ్మ్. లేదు, నారా భువనేశ్వరి మేడంని పిచ్చి మాటలు మాట్లాడారు, వ్యక్తిత్వ హననం, లోకేష్ ఉద్దేశించి చాలా అసహ్యంగా మాట్లాడారు. ఆ కేసులు అరెస్ట్ అవుతారేమో అనుకున్నారు. లేకపోతే ఇంక చాలా కేసులు ఉన్నాయి ఆయన పైన. ఆ భూ కబ్జాల కేసులు, లేకపోతే మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, వీటన్నిటిలో అరెస్ట్ కాని వంశీ ఎక్కడ అరెస్ట్ అయ్యాడు? సత్యవర్ధన్ కిడ్నాప్. ఎస్. ఇప్పుడు అక్కడ కుర్రాడు, దళిత యువకుడు ఏంటి, ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. ఎవరతను? అతను కూడా ఆ గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఫిర్యాదు చేసింది అతను అనమాట. మరి అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ రోజు సీసీ కెమెరాల్లో నీకు వచ్చింది ఆ వీడియోలు కూడా. ఏంటి? వల్లభనేని వంశీ ఇంటికి అతను వెళ్ళడం, లిఫ్ట్ లో వంశీ అతను కలిసి ప్రయాణించడం. ఇప్పుడు అక్కడ అరెస్ట్ అయ్యాడు. అంటే మనం అంటుంది అదే. ఏది? మనం సత్యవర్ధన్ని కిడ్నాప్ చేస్తాడని కానీ, అందులో అరెస్ట్ అవుతాడని కానీ ఎవరన్నా ఊహించారా? ఇప్పుడు ఇది కూడా అదే. ఏది? ఇప్పుడు సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి దాంట్లో అరెస్ట్ అవుతాడు అనుకున్నాం. వైవి సుబ్బారెడ్డి అలా చిన్నప్పన్నను కూడా పిలిపించారు. చిన్నప్పన్ అంటే గుర్తొచ్చింది. ముందు అతని ప్రాణాలు కూడా మరి ముప్పు ఉందేమో చూడండి. ఇప్పుడు పిఏ చిన్నప్పన్న, సుబ్బారెడ్డి పిఏ, అతనికి భద్రత కూడా కల్పించాలి ప్రభుత్వం. ఎందుకంటే 13 ఆస్తులు ఏమో గుర్తించారు విశాఖపట్నంలో అతని పేరు మీద. అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 4,60,00,000 ఏమో తేలింది. అవును సార్. యాక్సిస్ బ్యాంకా? ఇప్పుడు చిన్నప్పన్న లేకపోతే వైవి సుబ్బారెడ్డి అక్కడ ఒకటి, ఈ ఇష్యూలో తిరుపతి బేస్గా ఎలా నేరగాళ్ళు పేటరైపోయారు. అసలు ఒక క్రిమినల్స్ అడ్డాగా పుణ్యక్షేత్రం మారిందంటే ఎంత దురదృష్టం అమ్మా, ఎంత విషాదకరం. ఇప్పుడు ఇదే ఏది? పరకామణి కేసు. ఇప్పుడు ఆ రవికుమార్ కూడా భద్రత కల్పించాలి. ఎందుకని? ఇప్పుడు అతనే ప్రధాన నిందితుడు. అతని ఆస్తులు ఇవాళ ఇచ్చారు, టీటీడీకి గిఫ్ట్ చేశారు. అంటే చూసావా వీళ్ళెంత క్లవర్ క్రిమినల్స్? అంటే క్లవర్ క్రిమినల్స్ అనొచ్చా? ఎంత తెలివైన నేరస్తులు అంటే, ఒకటి చోరీ, ఏది? థెఫ్ట్ అని గిఫ్ట్ గా మారుస్తారు, దొంగని దాతగా చేస్తారు, ఫిర్యాదుదారుని చంపేస్తారు, లేకపోతే ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఫిర్యాదుదారి ఎవరు? గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టిన కేసులో సత్యవర్ధన్, వాడిని కిడ్నాప్ చేస్తారు. ఇక్కడ ఫిర్యాదుదారు ఎవరు? ఈ పరకామణి కేసులో ఈ సతీష్ కుమార్, చంపేస్తారు. అంటే అంటే అసలు క్రిమినల్స్ అసలు ఏ విధంగా పేట్రేగిపోతున్నారంటే కారణం ఏంటి? ఇక్కడ నేరస్తులు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి డబ్బు ఉంది, వీళ్ళకి అధికారం ఉంది, వీళ్ళకి ఓట్లేసే పిచ్చి జనం ఉన్నారు. అంటే డబ్బుతో, అధికారంతో, జనం ఓట్లతో వీళ్ళకి ఎంత బలపడ్డారంటే ఇవాళ అసలు విశృంఖల విహారం చేస్తున్నారు. వీళ్ళ కోరలు పీకాలి. ఏంటి? ఇవి అవినీతి అనకొండలు కాదు. ఇవాళ తిరుపతి బేస్గా అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం,
ఇటు చెవిరెడ్డి కుటుంబం, ఈ భూమన కుటుంబం, ఆ వైవి సుబ్బారెడ్డి కుటుంబం, అసలు తిష్ట ఎసక్కడ, ఎన్ని వేల కోట్లు, ఎంత భూ కబ్జాలు, ఎన్ని దొంగతనాలు. ఆ? అంటే వీటన్నిటిపైన ఇవాళ అసలు ఏ సిట్టు దర్యాప్తు చేయగలదమ్మా? ఏ సిబిఐ చేయగలదు? ఏ ఈడీ చేయగలదు? అంటే 4 ఏకం కావాలి. ఏది? సిబిఐ, ఈడీ, సిట్, లేకపోతే ఈ సిఐడి, వీళ్ళందరూ కలిసి పకడ్బందీగా దర్యాప్తుని చేస్తే తప్ప ఈ నిందితుల్ని కంట్రోల్ చేయలేరు, పట్టుకోలేరు, కఠినంగా శిక్షించలేరు అనమాట. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాలి. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ మోడీ ప్రధానిగా, ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అటు సిబిఐ ఈడీని, ఇక్కడ సిఐడి ఏసీబీని, ఈ 4 సంస్థల్ని కూడా పటిష్టంగా వీళ్ళ పైన నిఘా పెట్టి, వీళ్ళ కదలికలను తీసుకోబెట్టి, వీళ్ళను గుర్తించి, వీళ్ళను కనుక వేటాడకపోతే, కఠినంగా శిక్షించకపోతే అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో. అంటే వీళ్ళ స్ఫూర్తితో పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుద్ది, మొత్తం దేశవ్యాప్తంగా జరుగుద్ది అనమాట. కాబట్టి ఒక గుణపాఠం చెప్పాలి. ఇప్పటిదాకా ఏది సతీష్ కుమార్ చాలా బాధేస్తుంది. ఏంటి, 3 ఏళ్ల బిడ్డమ్మ, అతను డ్యూటీకి వచ్చి ఎన్నాళ్ళు, అతను మామూలుగా అతను అతను జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అవుద్ది? 12 ఏళ్ళు. 2012 2013 బ్యాచ్ అంట అతను. 12 ఏళ్ళు మరి ఎస్ఐగా సిఐగా పనిచేస్తున్నాడు. 8 ఏళ్ల బాలిక ఉంది, కూతురు. అనాథలైపోయిన పరిస్థితుల్లో సతీష్ కుమార్ ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులే మనం చూసాం. తల్లి అంటారు, లేకపోతే తమ్ముడు అంటున్నాడు శ్రీహరి. ఇది ఆత్మహత్య కాదు, మా అన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికాడు కాదు అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళ సోదరి చెప్తోంది. కానీ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఆత్మహత్య అంటాడా? అంటే కుటుంబ సభ్యులకి హత్య అంటుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అనడం ఏంటమ్మా? శైలజానాథ్ ఏమో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అంటాడు. సుప్రీంకోర్టు ఎందుకయ్యా బాబు? ఎందుకు అక్కడ అసలు అమెరికా వెళ్ళండి, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టు వాళ్ళ జడ్జితో విచారణ జరిపించండి, అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జితో విచారణ జరిపించండి అని అడగండి. అంటే ఏంటంటే వీళ్ళకి నేను అంటోంది అదే, నేరగాళ్ళకి డబ్బు తోడైంది, అధికారం తోడైంది, రాజకీయం తోడైంది. ఇక వీళ్ళు విశృంఖల విహారం చేస్తున్నారు. ముందు భూమన కరుణాకర్ రెడ్డి చూడండి ఎక్కడున్నాడు, పరారయ్యాడా? అదే కనిపించట్లేదు సార్ ప్రస్తుతానికైతే. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.